ఒక ఊరి బయట ఒక చెట్టు క్రింద, ఆ చెట్టు అడుగున ఒక రంధ్రంలో ఎలుకను ఉంచారు. ఎలుక రంధ్రం నుండి బయటకు రావడానికి పదే పదే ప్రయత్నించింది, కాని ఎప్పుడూ తిరిగి లోపలికి వెళ్ళేది. ఇది ఎన్నిసార్లు జరిగిన తరువాత సాధువు తన మంత్ర శక్తితో ఆ ఎలుకతో మాట్లాడటం ప్రారంభించాడు. సాధువు ఎలుకను అడిగాడు, ఓ ఎలుక, నువ్వు నీ రంధ్రం నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ ఏదో భయంతో తిరిగి లోపలికి వెళ్ళిపోతున్నావు. నువ్వు నన్ను భయపడుతున్నావా? ఎలుక బదులిచ్చింది, లేదండి స్వామి, నేను మిమ్మల్ని భయపడటం లేదు. కాని ఈ చెట్టు చుట్టూ కొన్ని పిల్లులు ఉన్నాయి. అవి నన్ను చంపి తినేస్తాయని నాకు భయంగా ఉంది. అందుకే రంధ్రం నుండి బయటకు రావడం లేదు. ఆ ఎలుక బాధగా, నేను చాలా రోజులు ఆకలితో ఉన్నాను, కాని పిల్లుల భయంతో బయటకు రావలేకపోతున్నాను. నేను కూడా ఒక పిల్లిలా ఉంటే భయపడకుండా స్వేచ్ఛగా తిరగగలిగేదాన్ని. దానికి సాధువు, నువ్వు బతుకుతున్నంత కాలం ఏదో ఒకరోజు అందరం చనిపోవాలి. ఈ భయంతో ప్రతిరోజూ చనిపోతున్నావు. నీ రంధ్రం నుండి బయటకు వచ్చి నీ ఆహారం పొందు, కాని పిల్లుల భయాన్ని నీ మనస్సులోంచి తీసేయి అని చెప్పాడు. ఎలుక, స్వామి, పిల్లులు చాలా ప్రమాదకరమైనవి. నేను పిల్లుల భయాన్ని ఆపలేను. మీరు నన్ను సహాయం చేయాలనుకుంటే నన్ను పిల్లిగా మార్చండి అని అడిగింది. దానికి సాధువు జాలిపడి తన మంత్రాన్ని జపించి, సరే, నేను నిన్ను పిల్లిగా మారుస్తాను అన్నాడు. వెంటనే ఎలుక పిల్లిగా మారిపోయింది. పిల్లిగా మారిన ఎలుక ఆనందంతో బయటికి గెంతింది. కొన్ని రోజుల తరువాత పిల్లి మళ్లీ సాధువుకు వచ్చి ఏడవటం ప్రారంభించింది. సాధువు, ఇప్పుడు ఏమైంది అని అడిగాడు. పిల్లి బదులిచ్చింది, స్వామి, నేను పిల్లిగా మారినప్పటి నుండి కుక్కల భయంతో బ్రతుకుతున్నాను. కుక్కలు నన్ను చంపడానికి ప్రయత్నించాయి. దయచేసి నన్ను కుక్కగా మార్చండి. సాధువు మళ్లీ తన మంత్రాన్ని జపించి పిల్లిని కుక్కగా మార్చాడు. కుక్కగా మారిన పిల్లి ఆనందంగా ఆహారం కోసం తిరగసాగింది. కొన్ని రోజులు గడిచాక కుక్క మళ్లీ సాధువుకు వచ్చి ఏడవటం ప్రారంభించింది. ఇప్పుడేం జరిగింది అని సాధువు అడిగాడు. కుక్క, స్వామి, నేను సంతోషంగా లేను. అడవిలో సింహం నన్ను చంపడానికి ప్రయత్నించింది. ఇప్పుడు సింహాల భయంతో జీవిస్తున్నాను. దయచేసి నన్ను సింహంగా మార్చండి అని అడిగింది. సాధువు మళ్లీ తన మంత్రంతో కుక్కను సింహంగా మార్చాడు. సింహంగా మారిన కుక్క ఆనందంగా అడవిలోకి పరుగెత్తింది. కొన్ని రోజులు గడిచాక సింహం మళ్లీ సాధువుకు వచ్చి ఏడవటం ప్రారంభించింది. ఇప్పుడు ఏమైంది అని సాధువు సింహాన్ని అడిగాడు. సింహం, స్వామి, నేను సింహంగా మారినా సంతోషంగా లేను. మానవులు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. వారు నాపై దాడి చేశారు. ఇప్పుడు ఎప్పుడూ మానవుల భయంతో బ్రతుకుతున్నాను. దయచేసి నన్ను మనిషిగా మార్చండి అని అరిచింది. దానికి సాధువు నవ్వుతూ, నీవు ఏ రూపంలో ఉన్నావో దానితో సంబంధం లేదు. నీ భయం నీ మనసులో ఉంది. నేను నీ శరీరాన్ని మార్చగలను, కాని నీ మనసును మార్చలేను. ఎలుకగా ఉన్నా, పిల్లిగా ఉన్నా, సింహంగా ఉన్నా భయం నీలోనే ఉంటుంది అని చెప్పాడు. దీనిని విని ఎలుక తన భయం తనలోనే ఉందని తెలుసుకుంది.